ఇంటి నుంచి ఇలా బయటికి వెళ్ళిన వెంటనే ఆ గొయ్యి తప్పించిపోయి లారీ కింద పడిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళమ్మ 3 రోజుల నుంచి 4 రోజులు దిగులు పెట్టుకొని చచ్చిపోయింది. అమ్మ, దిగులు పెట్టుకుని ఎవరైనా చచ్చిపోతారా? ఎంత బాధ ఉంటే గాని. మరి ఎమ్మెల్యే ఏం చేయాలి? గోతులు కప్పించాలా లేదా? అనేక మంది చచ్చిపోయారు, గోతులు కప్పించాలా లేదా? చచ్చిపోయినోడైతే పర్లేదు, ఇంకా యాక్సిడెంట్ అయ్యి మంచం మీద లేకుండా ఉండిపోయే పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబం ఏమవుద్దు? ఎమ్మెల్యే పట్టించుకోవాలా లేదా? మరి ఆ బాధ. అదే సమయంలో ఆయన కబ్జా చేసిన 5 ఎకరాలకి అక్కడే పక్క నుంచి రోడ్డు వేయించుకున్నాడు. ఆలోచించండి. మరి ఆ సమయంలో నేను అక్కడ కూర్చొని, నాకు ఏ పదవి లేకపోయినా నేను అక్కడే నేల మీద కూర్చున్నాను, అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను. రోడ్డు పక్కన అచ్యుతాపురం జంక్షన్ లో రోడ్డు పక్కన అంటే ఎన్ని లారీలు వస్తాయి, ఎంత దూరం ఉంటది. రోడ్డు మీదే, మీకు తెలుసో లేదు, రోడ్డు మీద పెట్టుకొని రోడ్డు మీద కూర్చొని కింద చిన్న కవర్ కూడా వేసుకోలే. 2 రోజులు అలాగా దీక్షలాగా చేస్తే అప్పుడు రోడ్డు బాగు చేశాను. నేను అంత మొండోడిని.